తాడేపల్లి ఎఫ్సీఐ గౌడన్ వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యాన మేడే సందర్భంగా జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు చిన్ని సత్యనారాయణ, తుడిమెల్ల వెంకటయ్య, ఆల్ ఇండియా ఎఫ్సీఐ వర్కర్స్ యూనియన్ సెంట్రల్ కమిటీ మెంబర్ దానబోయిన సుందరరావు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. 140వ మేడే శుభాకాంక్షలు. మరి ఈరోజు తాడేపల్లిలోని ఎఫ్సీఐ వద్ద ఏఐటీయూసీ మేడే జెండాని ఆవిష్కరించడం జరిగింది. మరి 19వ శతాబ్దంలో 8 గంటల పనిదినం కోసం మరి ఆనాడు లక్షలాది మంది కార్మికులు రోడ్డు మీదకి వచ్చి ఆందోళన నిర్వహిస్తూ ఉంటే ప్రభుత్వాలు యాజమాన్యాలు కుట్ర పన్ని కాల్పులు జరపడంతో వేలాది మంది చనిపోవడంతో రక్తం ఏర్లై పారి మరి అక్కడి నుంచి తీసినటువంటి ఎర్రని బట్టనే ఎర్ర జెండాగా ఆవిష్కరించడం జరిగింది. మరి స్వాతంత్రం రాకముందు నుంచి పుట్టినటువంటి ఏఐటీసీ కార్మిక హక్కుల కోసం, కార్మిక సమస్యల పరిష్కారం కోసం పోరాడుతూనే ఉంది. ఇప్పుడు దేశంలోని కార్మిక రంగం అనుభవిస్తున్నటువంటి హక్కులు మొత్తం కూడా ఏఐటీయూసీ పోరాట ఫలితాల వల్ల వచ్చినాయి. ఈ హక్కులు అనేవి ఎంతో పోరాటాలు చేసి ప్రాణ త్యాగాలు చేస్తే వచ్చినాయి, కానీ ఏ ప్రభుత్వాలు కూడా దయాదాక్షిణ్యంగా ఉచితంగా ఇచ్చినటువంటి పరిస్థితి అయితే లేదు. మరి ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్నటువంటి హక్కుల్ని 8 గంటల పనిదినాన్ని మరి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి మొత్తం కూడా రద్దు చేసేసి ఒక సంతకంతో 4 కోళ్ళు అనేవి తీసుకొచ్చారు. అవి కేవలం యజమానికి అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితులు. మరి అట్లాంటి పరిస్థితుల్లో కార్మికులు బ్రతుకు జీవన ప్రమాణాలు బాగా తగ్గిపోతున్న పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం కూడా నిర్వీర్యం చేస్తూ అందులోని కార్మికుల్ని బయటికి నెట్టేస్తూ తర్వాత ఆ ప్రభుత్వ రంగ కార్మికులు మొత్తం కూడా ప్రైవేటు పరం చేస్తూ వారికి ఉచితంగా దారాదత్తం చేస్తూ ఉంటే మరి 1000 మంది పనిచేసేటువంటి ఒక సంస్థలో కేవలం 400-500 మందితోనే పని చేయించుకున్నటువంటి పరిస్థితులు ఏర్పడినాయి. ఆ ఉద్దేశంతోనే ఈ 8 గంటల పనిదినం అనేది తీసేసి 12 గంటల పనిదినం తీసుకొచ్చి భవిష్యత్తులో 14 గంటలు చేసే పరిస్థితి. మరి గతంలో 14 నుంచి 16 గంటలు 18 గంటల దాకా పనిచేస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి అనేక ఆందోళన చేసి మరి కార్మికుల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెంచుకొని అటువంటి ఉన్నటువంటి మేధావులు, కార్మిక సంఘ నాయకులు 8 గంటలు పని దినాలు గాను, 8 గంటలు విశ్రాంతి దినాలు గాను, మరి 8 గంటలు మరి విలాసాలకి అంటే ఆనందానికి పంచుకునేటువంటి విలాసాలకి ఉపయోగించే జనం అయితే మరి ఇప్పుడు మొత్తం కూడా వాళ్ళకి సుఖ సంతోషాలు లేకోకుండా, నిద్రాహారాలు లేకోకుండా బతకటమే కష్టమైన పరిస్థితుల్లో పని అనేది కల్పించకుండా పని టైడ్ చేసేసి పని లేదు అంటే 10 రూపాయలు చేసేవాడు 5 రూపాయలకి చేస్తాడు అన్నట్టుగా తీసుకొచ్చేసి దారికి తీసుకొచ్చేసి 8 గంటలు కాదు 12 గంటలు చేస్తారు. బతకాలి కాబట్టి ఎంతో కొంత పని చేసే పరిస్థితుల్లో కార్మికుడు మరి మౌనంగా తల వంచుకొని చేసే పరిస్థితి. ఇదే విధానం కనుక అమలు చేస్తే ఈ కార్మికులను ఎత్తివేసి కార్మిక చట్టాలు కనుక అమలు చేయకపోతే భవిష్యత్తులో హిట్లర్ పట్టిన గతే పడుతుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ హెచ్చరించడం జరుగుతుంది.